రోజు భారత రాజ్యాంగ దినోత్సవ దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. నేటికి 75 సంవత్సరాలైంది భారత రాజ్యాంగం వచ్చి. ఆ రాజు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగమే ఈరోజు మన దేశంలో జరుగుతూ ఉంది. ఆ రాజ్యాంగం వల్ల ఈరోజు ఎన్నో కుటుంబాలు కూడా బాగుపడ్డాయి, న్యాయాలు కూడా ఖచ్చితంగా జరిగాయి. ఆ రాజ్యాంగాన్ని రచించినారు కాబట్టి ఆ విధంగా ఈరోజు కూడా ప్రపంచ దేశాలు కూడా హర్షించదగ్గ రాజ్యాంగం మంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది ఈ రాజ్యాంగం వల్ల. ఎక్కడే కానీ తారతమ్యాలు లేకోకుండా జరుగుతున్న రాజ్యాంగము ప్రపంచంలోనే ఒక భారతదేశ రాజ్యాంగం అని తెలియజేసుకుంటున్నా. అలాగే దళితులకు కూడా ఆ రోజు రిజర్వేషన్లు రావడం కూడా ఆ రాజ్యాంగం వల్లే. బీసీలకు కానీ ప్రతి ఒక్కరికి రిజర్వేషన్లు ఆ రోజే రాశాడు ఆయన. దాని ప్రకారమే ఈరోజు జరుగుతూ ఉంది. అలాగే గత ప్రభుత్వము ఈ రాజ్యాంగాన్ని మరిచి వాళ్ళ రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పటికీ కూడా భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఈ రాజ్యాంగాన్ని ఎప్పుడే కానీ అమలు చేస్తుంది, కానీ ఏ రోజు కానీ దీన్ని తప్పుదావ పట్టించలేదు. కాబట్టి నేను ప్రజలందరికీ తెలియజేసేమంటే భారత రాజ్యాంగాన్ని గౌరవించండి, అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని గౌరవించండి అని ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను.